జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు కొన్ని సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రాథమిక అంశాలకు కూడా పరిమితం కాకుండా, మానవత్వం అనే దానికి అర్థం లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, మీ యొక్క పరామర్శలు తెనాలి మీరు రావటం జరిగింది, ఆ తర్వాత పొదిలి వెళ్ళటం జరిగింది, ఆ తర్వాత మొన్న మీరు నర్సరావుపేట మీదుగా కొన్ని ప్రాంతాలను పర్యటించారు. ఎందుకు ఈ పర్యటనలు, ఈ పరామర్శలు, ఈ ఓదార్పులు జరిగినాయి అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తెనాలి వచ్చిన సందర్భాన్ని ఒకసారి మీరు విశ్లేషించుకున్నారు, నాకైతే తెలియదు. కానీ నేను అనుకునే మాట కాదు, ప్రజలు అనుకునే మాట ఏంటంటే, కిరాయి రౌడీల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడు, అది ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలన చేశాడనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన అరాచకం, మీరు చేసినటువంటి అవినీతి చాలా స్పష్టంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు నడిచే విధానాన్ని గమనిస్తే మీరు ఏ రకమైనటువంటి పర్యటనల్ని మీరు ఎన్నుకున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. మీలో నిజంగా సిగ్గు, లేకపోతే మానవత్వం, లేకపోతే దయ, కరుణ, ఇట్లా ఇన్నిటికీ ఏదన్నా మీ యొక్క జీవితంలో వాటికి అర్థం లేదు అని అనుకుంటే నేనైతే మాట్లాడలేను. కానీ మీరు ఆ రకంగా మరి ఈ రోజున మాట్లాడట్ల. మిగతా అంశాల్లో చాలా ఈ ప్రభుత్వం ఏదో నష్టం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏదో మోసం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏదో దగా చేస్తుంది, నేను చాలా బ్రహ్మాండంగా పరిపాలించానని చెప్పే మాటలు చూస్తూ ఉంటుంటే మరి ఈ పర్యటనల యొక్క పర్యవసానం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు మొన్న మీరు పొదిల్లో పర్యటించినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా మీకు ఏ రకమైనటువంటి భద్రత కల్పించాలి, మీరు ఏ రకంగా మీరు పరామర్శలకు వెళ్తే ఏ రకంగా వెళ్ళాలి అనేది పోలీసులు మీకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. మీరు పూర్తిగా దానికి విరుద్ధంగా కొన్ని వందల మందితో దౌర్జన్యంగా పోలీసులు నియమ నిబంధనలకి నీళ్లు వదిలేసి మీరు పర్యటించారు. అంటే దాని అర్థం ఏంటి? మీకు చట్టం మీద, న్యాయం మీద మీకు నమ్మకంలే. మీరు మీ ఇష్టం వచ్చినట్టు రీతిలో మీరు వెళ్ళటానికి మీరు నిర్ణయించుకున్నారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఒక మనిషి చనిపోయాడు మీ కారు కింద పడి. చనిపోయినప్పుడు ఏదైనా ఆగారా, పరామర్శించారా? మీరు దేనికి వెళ్తా ఉన్నారు? ఒక కార్యకర్త మీ యొక్క పార్టీ ఓడిపోయిన సందర్భంలో బెట్టింగ్లు కాసి ఆత్మహత్య చేసి చనిపోతే ఆయన యొక్క విగ్రహం కట్టి ఆ విగ్రహ ఆవిష్కరణకి మీరు వెళ్ళారు. చాలా సంతోషం. బెట్టింగులకి ప్రాధాన్యత ఇచ్చారు, ఎన్నికల్లో అక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చారు, మీరు ఏం చేయాలనుకుంటే ఆ రకంగా చేశారు. అయినా గెలవలేకపోయారు కాబట్టి, ప్రజల ఆగ్రహానికి గురయ్యారు కాబట్టి, ఆ రకంగా 164 సీట్లు మీరు పోగొట్టుకున్నారు. కాబట్టి మీ అందరికీ మీకు మరి ఆ యొక్క వ్యక్తికి కార్యకర్తగా మీరు భావించి వెళ్ళారు. కానీ వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? ఇంకొక కార్యకర్త చనిపోయాడు. అంటే ఈ యొక్క కార్యకర్త కానట్టు ఆ కార్యకర్త విగ్రహానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మీరు వెళ్ళిన విధానంలో మానవత్వానికి నీళ్ళు వదిలేశారు. మీ కళ్ళెదురుట మీ బండి కింద, మీ యొక్క వాహనం కింద పడి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ముళ్ళ పొదలోకి లాగారు. ఏమిటండి దీని అర్థం? అతను కార్యకర్త కాదా? కనీసం ఆగారా? మీరు ప్రజానాయకుడిగా మీరు భావిస్తూ ఉంటే కనీసం ఆగి పరామర్శ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఎవరికైనా సరే ఈ రోజున కాస్త జ్ఞానం ఉన్నవాడు కూడా ఎక్కడైనా సరే, ఎక్కడ వెహికల్కి యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ జరిపిన వాడు కూడా భద్రత ఉన్నా లేకపోయినా సరే కనీస ధర్మం ప్రకారం నా వల్ల యాక్సిడెంట్ జరిగింది కాబట్టి నేను ఆగి పరామర్శించాలి, అవసరమైతే ఏదైనా సహాయం చేసి వైద్య సహాయాన్ని అందించి బతకడానికి ఏమైనా ఆస్కారం ఉంటే బతికించాలని చెప్పి అనుకునే ఈ సమాజంలో మీరు ఈ సమాజంలో నేను నాయకుడిని అని చెప్పి చెప్పుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి విధానంతో మీరు నడుస్తూ ఉన్నారని చెప్పడానికి ఇది ఒక
నిదర్శనం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కనీసం ఎక్కడ కూడా మీరు ఆగల, పోనీ అతన్ని బతికించడానికి మీ యొక్క అనుయులు కానీ మీ యొక్క నాయకత్వం కానీ ఎక్కడ సహకరించలా. పైగా సహకరించబోగా దుర్మార్గంగా ముళ్ళ పదుల్లోకి లాగేసి వికృతంగా నవ్వుకుంటా వెళ్ళిన విధానాన్ని ఒకసారి గమనిస్తే మీ యొక్క ప్రవృత్తి, నీచ ప్రవృత్తి, ప్రజల పట్ల ఏ రకమైనటువంటి ఏహ్య భావంతో మీరు ఉన్నారు అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. పోనీ చనిపోయిన తర్వాత ఏదైనా మాటలు మా కార్యకర్త అని చెప్తున్నారు. అంటే కార్యకర్త చనిపోతే ఒక కార్యకర్తకే విగ్రహం కట్టారు, ఆ విగ్రహాన్ని చూడటానికి మీ ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలకు నీళ్లు వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళారు, అనుమతులన్నింటినీ పక్క తొలగించారు. మీరు ఏ రకంగా కూడా ఈ రోజున ప్రజా బాహుల్యంలో ఉండటానికి అర్హులు కాదు అని చెప్పి, ఎందుకంటే మీరు ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు గతంలో 5 ఏళ్ల కాలంలో ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రవర్తించారో ఒక ఉన్మాదిలాగా, ఒక సైకోలాగా, ఈరోజు కూడా అదే రకంగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తారు, ప్రజల యొక్క సౌఖ్యం కోసం ఆలోచిస్తారు, ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైనా అవలంబిస్తే వాటిని ఎత్తి చూపడానికి ఆలోచిస్తారు. కానీ ఈ రోజున ఈ పరామర్శల పేరుతో మీరు చేస్తున్నటువంటి అకృత్యాలు, అన్యాయాలు, ఘోరాలు ఇంకెవరు కూడా చేయలేరని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా.